ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడిప్పుడే మా గిరిజన పిల్లలు కొండ ప్రాంతాల నుంచి చదువుకోనికి వస్తున్నారు. ఆ రోజుల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక మానేశారు. ఈ రోజున కాస్త సరైన భోజనం పెడితే మా పిల్లలు బాగా చదివి ప్రయోజకులు అవుతారని. కానీ ఏం చేస్తున్నారు? కనీసం 10th ఫలితాల్లో కూడా సరిగ్గా చెప్పడం లేదు. కానీ 30 లక్షల మంది పోతున్నారు. తగు చర్యలు తీసుకోరా? ఇక్కడ ఎక్కడ చెప్తున్నారు? ఈ యొక్క క్లాస్ టెస్టులు పెట్టినా, ఎగ్జామ్స్ పెట్టినా కనీసం ఆ టీచర్లే కనీసం స్లిప్పులు ఇస్తున్నారు. ఆల్రెడీగా ఆ టీచర్లే మాస్ కాపీ పాల్పడుతున్నారు. అంటే వీళ్ళ చదువులు ఎంతవరకు ఆగిపోవాలి? సరైన జ్ఞానం అనేది పిల్లలకు పెరగదు. తప్ప ఒప్ప తెలియదు. కాపీకి పాల్పడుతున్నాం కదా, మంచి మార్కులు వస్తున్నాయి కదా అని ఆలోచిస్తారే తప్ప భవిష్యత్తులో పై స్థాయికి వెళ్ళాలి అనే ఆలోచన పిల్లలకు రాకుండా గిరిజన పిల్లలకి ఎక్కడ నుంచే విధంగా వాళ్ళకి మాస్ కాపీ నేర్పుతున్నారు. ఇక్కడ ఇది ఎంతవరకు నిజం? ఫ్యాకల్టీ అనేది అందరూ కలిసి ఉండాలి. గిరిజన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలి. ఇలా ఉండాలి చెప్పాలి. కానీ వాళ్ళతోనే అన్ని పనులు చేయించుకుంటే వీళ్ళు దేనుకున్నారు? జీతాలు ఇవ్వట్లేదా? సిగ్గుచేటి కాకపోతే ఆ హెచ్ఎం గారు ఏంటది, అమ్మ మీరు డొనేషనా, గ్రామానికి వెళ్ళి డొనేషన్ తీసుకురండి, మౌలిక సదుపాయాలు కలిసి వచ్చి సిగ్గులేదు వాళ్ళకి. దేనుకున్నారు? ఇక్కడ ఏ రాయలేరు, చెప్పలేరా? పిల్లలు గిరిజన ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు పిల్లలు లేవు సార్, దోమలు ఎక్కువగా ఉన్నాయి, మలేరియా టైఫాయిడ్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఫ్యాన్లు ఉండాలి, దోమతెర ఉండాలని చెప్పలేరా? ఇవి కూడా చెప్పాలా? ఒక హెచ్ఎం గారు స్కూల్ కమిటీ చైర్మన్ గారికి లెటర్ ఇచ్చి మీరంతా వెళ్ళండి అని. ఎంత సిగ్గుచేటు! ఇక్కడ ఆశ్రమ పాఠశాల ఉందంటే పిల్లలు చదువుతున్నారంటే ఆ పిల్లలు చదువుతున్నారు కాబట్టే వాళ్ళకి జీతభత్యాలు వస్తున్నాయి, వాళ్ళ కుటుంబం బతుకుతుంది. అంటే వాళ్ళ పిల్లలు మాత్రం మంచి స్కూల్లో చదివించుకోవాలి, గిరిజన ఆశ్రమ పాఠశాలలో మాత్రం పిల్లలు పాడైపోవాలి. ఇది ఎంతవరకు నిజం? దీన్ని పై అధికారుల దృష్టి తీసుకెళ్తాము. అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఏవైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులు భర్తీ చేస్తాము. ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి గౌరకృష్ణారావు గారిని మాత్రం సస్పెండ్ చేయాలి. గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిజమైనటువంటి ఒక గిరిజన స్టాఫ్ నియమించి అలాగే